గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చూస్తాము. వచ్చి ఒక షార్ట్ టర్మే ఈరోజు అంతా షార్ట్ టర్మ్ స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు అంటే ఒక 60 to 90 days అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది ఆ ఓర్పు సహనం అనేదే లేదండి. అంటే కొనిన తర్వాత ఒక స్టాక్ కొంటున్నాము, కొన్న తర్వాత 100 రూపాయలు ఒక 500 రూపీస్లో ఒక స్టాక్ కొన్నాము. దాని స్టాప్ లాస్ 400 రూపాయలు. అది స్టాక్ వచ్చి కొన్న తర్వాత ఒక 30 రూపాయలు దిగింది. ఏం దిగకూడదా స్టాకు? మీరు చెప్పండి. స్టాక్ యొక్క నైజం ఏంటి? దిగడం పెరగడం, దిగడం పెరగడం. కొన్న తర్వాత ఇమ్మీడియట్గా సార్ 30 రూపాయలు దిగిపోయింది అని ఒక ప్యానిక్, భయం. ఆ భయం వల్ల ఏం చేస్తారు? స్టాక్ అమ్మేస్తారు. అమ్మిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళి టార్గెట్ రీచ్ అవుతుంది. అంటే అన్నీ ఈ 60 నుంచి 90 రోజుల్లోపే జరిగిపోతుంది. బట్ ఈ 60 నుంచి 90 రోజులు ఓర్పు సహనం అనేదే లేదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్టాక్లో ఎంట్రీ అవుతున్నారంటే మనం ఫస్ట్ మన మనసు ఎంత దృఢంగా ఉండాలి, మనం ఎంత ఓర్పుగా ఉండాలి. ఏమంటే ఒక వ్యాపారం చేస్తున్నాము, వ్యాపారం చేసేటప్పుడు లాభ నష్టాలు ఎప్పుడు చూడాలి? ఆ వ్యాపారం అయిన తర్వాత చూడాలి. వ్యాపారం మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతే అప్పుడు మీకు ఏమవుతుంది చూడండి, నష్టమే వస్తుంది. కాబట్టి ఆ 60 to 90 days ఓర్పుగా ఒకటి టార్గెట్ రావాలండి, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలండి. ఏదో ఒకటి జరగాలి. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి జరగాలి కదా. ఒకటి అదిగా జరగనండి, స్టాప్ లాస్ ట్రిగర్ అయితే అదిగా అవనండి, టార్గెట్ వస్తే రానియండి. మీరెందుకు దాన్ని కెలబెడతారు? ఒక ఎంట్రీ అయిన తర్వాత దాన్ని పొద్దాగా చూడటం మనం ఎందుకు చూడాలి? మనం ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాము, ఆ టైం ఫ్రేమ్ ప్రకారం జరుగుతుంది. టార్గెట్ ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టేశాము, అంతే. ఇంకా బాధ ఏముంది చెప్పండి? ఎందుకంటే ఇది చాలామంది ఉండే ఒక హ్యూమన్ సైకాలజీ. అది వచ్చి దాంట్లోంచి మనం బయటికి రావాలి. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి గోడ్రేజ్ ప్రాపర్టీస్. చూడండి, గోడ్రేజ్ ప్రాపర్టీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి 1427 రూపాయలు ఉంది. బై చేసుకోండి. 1427 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1644 రూపాయలు ఫస్ట్ టార్గెట్. తర్వాత 1868 రూపాయలు సెకండ్ టార్గెట్. తర్వాత థర్డ్ టార్గెట్ వచ్చి 2226. చూడండి, 2226 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి దీని యొక్క స్టాప్ లాస్ 1210 రూపాయలు స్టాప్ లాస్. గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇది వచ్చి 38,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇది కూడా 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 1427 రూపాయలు ఉంది, బై చేసుకోండి. ఇవన్నీ వచ్చి ఒక 60 to 90 days. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జూలై 8th and 9th సీట్స్ అన్నీ కంప్లీటెడ్. ఇక లాస్ట్ ఒక 7 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. మీకు కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అది రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ఎవ్రీ 20 daysకి ఒక 5% రిటర్న్స్ మీరు ఎలా తీయాలి అనేది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిస్తాను. ఎగ్జాక్ట్గా ఒక స్టాకు
బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలని చాలా క్లియర్గా చెప్పిస్తాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే. లాస్ట్ 7 సీట్స్ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ అయిపోయింది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి నీల్ కమల్. చూడండి, నీల్ కమల్ ఈ స్టాక్ వచ్చి మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లాస్టిక్ చైర్స్. ఇప్పుడు రీసెంట్గా వీళ్ళంతా వచ్చి డోర్స్ ఇవన్నీ కూడా చాలా, అంటే టెక్నాలజీ బాగా పెరిగింది. వీళ్ళు కూడా లేటెస్ట్గా ఇప్పుడు ఎలా చేయాలో దానికి అడాప్ట్ అయ్యి ఈ నీల్ కమల్ అనేది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ప్రతి చైర్ ఎక్కడైనా మనం చైర్లో కూర్చుంటే నీల్ కమల్ అని రాసి ఉంటుంది. అంటే అంత ఫేమస్ అన్నమాట ఆ స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2300 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 2450 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 2450 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2756 రూపాయలు ఫస్ట్ టార్గెట్, తర్వాత 3077 రూపాయలు సెకండ్ టార్గెట్, 3590 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2130 రూపాయలు స్టాప్ లాస్ నీల్ కమల్. ఇది వచ్చి ఒక 3400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది నీల్ కమల్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత మొహరట్ ట్రేడింగ్ నుంచి లాంచ్ చేసాం. 6 మంత్స్ నుంచి సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సింగిల్ ఎంట్రీ మంత్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇన్ని ప్రోడక్ట్స్. ఆ తర్వాత అన్నిటికంటే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్. అంటే అది ఒక హెచ్ఎన్ఐ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ వచ్చి నన్ను రెగ్యులర్గా చాలామంది అప్రోచ్ చేస్తూ ఉంటారు. సార్, నా దగ్గర 10 crores ఉన్నాయి, 20 crores ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఒక పార్ట్ నేను డైవర్స్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా స్టాక్స్ ఉంటే రికమెండ్ చేయండి, ఒక 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ ఉంటే చెప్పండి అని నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇది ఎట్లా అంటే, మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము, వాళ్ళు చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో కొని పెట్టుకుంటారు. కొని పెట్టుకొని ఒక 5 years తర్వాత ఆ స్టాక్స్ అన్నీ అమ్ముకుంటారు. అది 50 lakhs అనేది కొని పెట్టుకున్న తర్వాత అది 1 crore అవుతుంది. ఆ డివిడెండ్స్ కూడా ఇన్ బిట్వీన్లో 5 years వాళ్ళ డీమెట్ అకౌంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. జస్ట్ మనం రికమెండ్ చేస్తున్నాము, ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం అంతవరకే. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక 7 సీట్స్ ఉన్నాయి. అన్ని సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. జూలై వర్క్షాప్ జూలై 8th and 9th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.